ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పదవి విరమణ చేసిన మున్సిపల్ కౌన్సిలర్లకు ఘన సన్మానం. పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి. ఎడ్లపాడు సందపూడి గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం. హాజరైన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పలు అంశాలపై రైతులకు అవగాహన. గణపవరంలో నిర్బంధ తనిఖీలు చేపట్టిన పోలీసులు. 120 పోలీసు సిబ్బందితో విస్తృత స్థాయిలో తనిఖీలు. 60 బైక్స్ స్వాధీనం. చిలకలూరిపేట అర్ధరాత్రి పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన వాహనదారులు. పెట్రోల్ లేక వాహనదారుల అవస్థలు. ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ సానుభూతి పరుల నాయకులు ఆరోగ్య పరిస్థితిపై శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ ఆరా వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన ఎమ్మెల్సీ. చిలకలూరిపేట మండలం కాపూరు గ్రామం నందు నూతనంగా నిర్మించిన శ్రీ షిరిడి సాయినాథ మందిరం నందు శ్రీ షిరిడి సాయిబాబా లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామి సరస్వతి దేవి కాశీ విశ్వేశ్వర స్వామి శ్రీ ఆంజనేయ స్వామి నందీశ్వరుడు సద్గురు పాదుకలు కూర్మం శిఖర యంత్ర బింబ పరివార దేవత ప్రతిష్ట మహోత్సవం జరుగుతుండగా ఆ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొని కమిటీ వారు స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మందిరంలో రాష్ట్ర ఆదాయం పెంచి ప్రజలకు పంచాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని చంద్రబాబు నాయకత్వం పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తల్లో ఉన్న అపారమైన నమ్మకమే పెట్టుబడుల ఆకర్షణలో ఏపీని అగ్రస్థానంలో నిలుపుతోందని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని సుగాలి కాలనీలో 45 లక్షలతో నిర్మించ తలపెట్టిన సామాజిక భవనం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. స్వల్పకాలంలో రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు రావడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ ల శ్రమ కృషి ఎంతో ఉందన్న పత్తిపాటి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయన్నారు. 20 నెలల్లో 25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వాటి యొక్క ఒప్పందాలు వేగంగా కార్యరూపం దాలుస్తున్నాయని పత్తిపాటి తెలిపారు. పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాక ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతోనే ప్రజలకు రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. దాంతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు విరివిగా లభిస్తాయని దీంతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో సంతోషం వస్తుందని పత్తిపాటి తెలిపారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే చిలకలూరుపేటలో సుగాలీలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తే సుగాలీస్ ఏ కార్యక్రమమైనా ఇక్కడ జరుపుకునేటువంటి దానికి సెంటర్ ప్లేస్గా ఉంది కాబట్టి ఇక్కడ నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. గతంలో దీన్ని అదే ఉద్దేశంతో నిర్మాణం చేశారు. పూర్తి హక్కులతోటి ఈ యొక్క నిర్మాణం పూర్తయితే అవసరాలన్నిటికీ కూడా దీన్ని సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం, తక్కువ ఖర్చుతోటి తక్కువ రేటుతోటి కమ్యూనిటీ హాలు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం. దానికి తోడు రైతన్న మీకోసం వారం రోజుల పాటు రైతుల ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలి, రైతుల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావాలి, పంట మార్పిడి ఆలోచన తీసుకురావాలి, ఎకరానికి 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు మినిమం అమ్మకాలు జరిగేటువంటి విధంగా ఆలోచన రైతుకు రావాలి, వ్యాపార దృక్పథం రావాలి అనేటువంటి ఆలోచనతోటి
వారం రోజుల పాటు రైతన్న మీకోసం తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం రైతాంగాన్ని విస్మరించింది, రైతులు మోసం చేసింది, దగా చేసింది, వ్యవసాయ పనిముట్లు కూడా ఇవ్వకుండా ఈరోజు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి లభ్యత కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ, సూక్ష్మ పోషకాలు కానీ, ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, మానిటరింగ్ ఇంటర్వెన్షన్ కానీ, టెక్నాలజీ అందించడంలో కానీ, వ్యవసాయ పనిముట్లు అందించడంలో కానీ పెద్దపీట వేయడం జరుగుతుంది. చంద్రబాబు గారి నాయకత్వంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి, రైతు సంతోషంగా ఉండాలనేటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో 25 లక్షల కోట్ల పెట్టుబడి ఇప్పటి వరకు వచ్చాయి. అగ్రిమెంట్లు కానీ, ఎంఓయూలు కానీ. ఈ 25 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే 1,00,000 కోట్ల పెట్టుబడికి 25,000 కోట్లు ప్రభుత్వానికి ప్రత్యక్షంగా పరోక్షంగా పన్నుల రూపంలో రాష్ట్ర ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ పెరిగిన ఆదాయం వల్ల అప్పులు తీర్చడానికి కానీ, వడ్డీలు కట్టడానికి కానీ, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కానీ, అభివృద్ధి జరగడానికి కానీ ఉపయోగపడుతుంది. ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి లీడర్ అధికారంలో ఉంటే, కూటమి ప్రభుత్వం కంటిన్యూగా 15 ఏళ్ళు అధికారంలో ఉంటే, పెట్టుబడులు ఇదే విధంగా కనుక ఆంధ్రప్రదేశ్కి వస్తే ఈరోజు ఇండియాలో ఎవరు ఇండస్ట్రీ పెట్టాలన్నా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి ఉంది. దానికి కారణం చంద్రబాబు గారికి ఉన్నటువంటి ఫేస్ వాల్యూ, చంద్రబాబు గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, గతంలో ప్రూవ్ చేసినటువంటి ప్రాజెక్టు. దీనివల్ల రాష్ట్ర ఆదాయం పెరగటం, పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచాలి అనేటువంటి దృక్పథం చంద్రబాబు గారికి ఉండబట్టే పెట్టుబడులు వేట చేస్తూ ఉన్నాడు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఆ పెట్టుబడులను వస్తే చదువుకునే పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి, పెరిగిన ఆదాయం పేదలకు దక్కేటువంటి దానికి అవకాశం ఉంది. ఇది ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క ప్రణాళిక. సేంద్రియ సాగు ఉత్పత్తులకు బహిరంగ మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుందని, రసాయన ఎరువుల వాడకానికి అలవాటు పడిన రైతులు ఒక్కసారిగా సహజ విధానాల్లో సాగు చేపట్టడం కాస్త కష్టంగానే ఉంటుందని, కానీ భవిష్యత్తులో మంచి ఫలితాలు, అధిక లాభాలు రావాలంటే మారక తప్పదని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. నాదెండ్ల మండల కేంద్రంలో 30 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఎంపీడీఓ కార్యాలయం దగ్గర ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన రైతన్న మీకోసం అన్నదాత సుఖీభవ బహిరంగ సభలో పత్తిపాటి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చేసే ప్రతి ఆలోచన, ప్రతి పనిలో ప్రజాహితమే దాగి ఉందనే నిజాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, ప్రభుత్వ భూములతో పాటు ప్రజల భూములు కాజేయడానికి నాటి పాలకులు ప్రయత్నించారని పత్తిపాటి తెలిపారు. జగన్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను చంద్రబాబు రద్దు చేయకుంటే ప్రజల భూములు రాత్రికి రాత్రే మాయమయ్యేవన్నారు. ఆర్థిక సమస్యలున్న అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందించడంలో కూటమి ప్రభుత్వం ఎక్కడా వెనుక తగ్గడం లేదన్నారు. చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి శాశ్వతంగా ఉన్నప్పుడే ఏపీ అభివృద్ధిలో దేశంలోని అగ్రస్థానంలో నిలుస్తోందన్నారు. ప్రజలు ఎల్లప్పుడూ ఇంటా బయట సంతోషంగా ఉండాలన్నదే చంద్రబాబు ఆలోచన. ఆయన పనితీరుకు తగినట్టుగా ప్రజలు కూడా తమ ఆలోచన దృక్పథం మార్చుకోవాలని పత్తిపాటి హితో పలికారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలపై లబ్ధిదారులు చేసే విస్తృత ప్రచారమే ప్రజల్లో నాటుకుపోతుందన్నారు. పథకాలు కూడా చెప్పాలి. సాక్షి వాళ్ళు, సాక్షి ఛానల్ వాళ్ళు విష ప్రచారం చేస్తుంటారు. మనం చంద్రబాబు గారి కష్టం, లోకేష్ బాబు కష్టం, పవన్ కళ్యాణ్ గారి కష్టాన్ని కూడా మనం పెట్టుబడులు తేటానికి ఎంత కష్టపడుతున్నారు, ఉద్యోగాలు ఇప్పించడానికి మన పిల్లలకు ఏ విధంగా కష్టపడుతున్నారు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి ఏ విధంగా కష్టపడుతున్నారు. 1,00,000 కోట్లు పెట్టుబడి వస్తే 25,000 కోట్లు ప్రభుత్వానికి ట్యాక్సులు వస్తాయి. ఏదో ఒక రూపంలో 25,000 కోట్లు ట్యాక్సులు వస్తాయి. ఈరోజు 25 లక్షల కోట్ల పెట్టుబడులు. ఈ 25 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటి వరకు ఎంఓయూలు అయ్యి రావాలి అంటే మరలా కూడా గవర్నమెంట్ కూడా రావాలి. అప్పుడే అవి మొత్తం ల్యాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రాజెక్టు బిగిన్ చేస్తే 4 ఏళ్ళు 5 ఏళ్ళు పట్టుతుంది. మనం కూడా ఏంటి, ప్రభుత్వాలు మారుస్తామంటే మనకు నష్టం. జగన్ వచ్చాడు, ఎంత ఇబ్బంది పడ్డాం. 5 ఏళ్ళు వెనక్కిపోయిందా, 10 ఏళ్ళు వెనక్కిపోయిందా, 15 ఏళ్ళు వెనక్కిపోయిందో ఆలోచించుకోండి. బయటికి రాని పరిస్థితి. మీ భూములు కూడా కబ్జా చేసేదానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. వ్యవసాయానికి ప్రోత్సాహమే లేదు, వ్యవసాయ పనిముట్లు ఇవ్వాల, ఏ ఒక్కటే లేదు. బట్టలు నొక్కాను అన్నాడు, కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు. ఈ రోజు వెల్ఫేర్ దేశంలో ముందంజలో ఉన్నాం మనం. 4,000, 6,000, 10,000, 15,000. మీ ఊరికి చూడండి, చేబదులు కావాలంటే ఏ ఇంట్లో పోయినా డబ్బులు దొరుకుతాయి. దొరకవా? తల్లికి వందనం, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. బస్సు ఫ్రీ, బ్రహ్మాండంగా దేవాలయాలు, షాపింగ్ కాంప్లెక్స్ టౌన్లో టికెట్లు ఆడుతూ ఉన్నాయి.
ఏం దోసపోతే బస్సు ఎక్కి వెళ్తున్నారు ఇంటి టౌన్కి. ఏం సంవత్సరం నువ్వు కోటప్పకుండా పోతే ఫ్రీ భోజనం ఉంది, బస్సు ఫ్రీ ఉంది. అదే మీకు కూడా పెట్టాలి నెక్స్ట్. ఇది ఎంత ఖర్చు అవుతుందో చూసి అది కూడా పెడతారు నెక్స్ట్. రాజకీయాలు అంటే రాబోతున్నాయి, నెక్స్ట్ వచ్చేటప్పటికి అది కూడా వస్తుంది, ఎవరో ఒకరు పెడతారు. మగవాళ్ళకు కూడా ఫ్రీ అంటారు, అయిపోద్ది. అదే తమిళనాడు ప్రకటించారు, రేపు మనం కూడా ప్రకటించాల్సి వస్తుంది. అట్లనే అన్నదాత డబ్బులు వేసాం, పేటకు పోతే 5 రూపాయలకి అన్న క్యాంటీన్. కనుక ఇవన్నీ మనం మౌత్ పబ్లిసిటీ చేయమని నేను చెప్పాను. వెంకటేశ్వరు బాగున్నాడంటే ఓర్చుకోలేని రోజులు వచ్చినాయి, కోటేశ్వరరావు బాగున్నాడంటే ఓర్చుకోలేని రోజులు ఉన్నాయి. ఇవాళ మన ముందు బాగానే ఉంటారు, సౌరెడ్డి పక్క పోయి మన మీద ఈర్ష్యపడతారు. 5 ఏళ్ళ అధికారం వచ్చిందనగానే మన వాళ్ళకి హుషారు తగ్గుతుంది. నాకేమైంది, నాకేదో పోగొట్టుకున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది మన వాళ్ళకి. 5 ఏళ్ళ అధికారంలో ఉండగానే మళ్ళా ఎలక్షన్ పోతే ఆ హుషారు ఉంటుందా మన వాళ్ళకి. లేకపోతే గవర్నమెంట్ ఎందుకు ఓడిపోద్ది, 4000 కోట్లతో పని చేస్తే నేను ఎందుకు ఓడిపోతాను, ముక్కు ముఖం అదేనా ఎవడు ఎచ్చి కదవడం ఏంటి. ఇది కూడా ఆలోచన చేయాలి. డెవలప్మెంట్ ఓటు రాదు, డెవలప్మెంట్ ఒక భాగం మనకి. ఓటు వచ్చినా రాకపోయినా మనం చేయాల్సిన డెవలప్మెంట్ మనం చేయాల్సిందే. డెవలప్మెంట్ ఒకటే ఓటు వస్తుంది అనుకుంటే మనం ఓడిపోం. 4000 కోట్లతో చేసి ఓడిపోవటం ఏంటి. లేకపోతే మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఎన్ని ఇబ్బందులు పడ్డాం గత 5 ఏళ్ళు. పలకరించిన వాళ్ళు ఉన్నారా మిమ్మల్ని? ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మళ్ళా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా 29 రావచ్చు, 30 కూడా రావచ్చు. ఈసారి ఇంకొక 6 నెలలు పొడిగించవచ్చు అనేది కూడా ఉంది. మనం ఎదుటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు, వాళ్ళ విష ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని నేను ఇవన్నీ చెప్తా ఉన్నాను. ఏ మండలానికి ఆ మండలంలో నాయకత్వం బలంగా ఉంటే రేపు స్థానిక సంస్థల్లో కూడా 100% కొట్టాల్సిందే. మనం ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అవుతాడు. స్థానిక సంస్థల నుంచే మన పట్టు ఏంటో చూపించాలి. ఆ విధంగా మీరందరూ సిద్ధంగా ఉండాలి. ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే మీ మైండ్ మార్చాలి. నేను ఎప్పుడు చెప్పలే ఇట్లా, ఇప్పుడు చెప్పాల్సిందే తప్పదు. గట్టిగా ఉంటున్నాను, నేను కఠినంగా కూడా ఉంటున్నాను. మెతక వైఖరే నా ఓటమి 19లో. నేను గట్టిగా ఉంటే ఓడిపోయాడు కాదు. కాబట్టి ఈసారి ఆ విధమైన అవకాశం ఇవ్వను. గట్టిగా ఉండాలనుకుంటున్నాను, గట్టిగా ఉండాల్సిందే. పార్టీకి నష్టం చేసే వాళ్ళని క్షమించేది కూడా లేదు. పార్టీని బలోపేతం చేయాల్సిందే. గ్రూపులు చేస్తాం, వాళ్ళ మేము కొట్టుకుంటామంటే కుదరదు. గ్రూపులు ఉన్న ఊరుకు డబ్బులు కూడా ఇవ్వను. అందరూ ఒక మాట మీద ఉంటేనే ఆ ఊరుకు డబ్బులు ఇస్తాను. 10 రకాలుగా 10 మంది 10 పనులు చెప్పి నన్ను బ్యాడ్ చేస్తున్నారు కొంతమంది నాయకులు. ఎక్కువైపోయిన కాడ ఏమవుతుంది, ఒక్కొక్క రోడ్డు చెప్తారు. ఎవరు చేయాలి? చిలకలూరుపేట మండల జెడ్పీటీసీ మాజీ సభ్యులు గోవర్ధన్ ని మరి రాజశేఖర్ పరామర్శించారు. చిలకలూరుపేట మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యులు చాపలమడుగు గోవర్ధన్ వేకుజామున కమ్మరివారిపాలెంలోని వారి స్వగృహం నుండి చిలకలూరుపేటకు బైక్ పై ప్రయాణిస్తుండగా మంచినీటి చెరువు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో స్వల్పంగా గాయాలయ్యారు. అనంతరం చిలకలూరుపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమపల్లి వెంకట సుబ్బయ్య ఆసుపత్రికి వెళ్లి గోవర్ధన్ ని పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును వివరంగా అడిగి తెలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని విచారించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో గడిపుడి దశరథ, రామయ్య, షేక్ మస్తాన్, పోతవరం తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణ ఆర్యవేశ ప్రముఖుల పెన్న సాంబశివరావు తండ్రి లక్ష్మీనారాయణ గత కొద్ది రోజులుగా అస్వస్థతో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ వేకువజామున స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకుని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులు, శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమపల్లి వెంకట సుబ్బయ్య పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట గడిపుడి దశరథ, రామయ్య, సైద్ హిదయతుల్లా, షేక్ మస్తాన్ తదితరులు ఉన్నారు.
నైట్ 8 దాకా వచ్చిన వాళ్ళందరినీ గుర్తుపెట్టు. ఆయన వెళ్ళిపోరు ఇక్కడ దాకా లాక్కొచ్చింది దేవుడు ఇది కాదండి ఆయన కోరిక. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో పోలీసులు తెల్లవారుజామున భారీ స్థాయిలో కార్డన్ సెర్చ్ తనిఖీలు నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన ఘర్షణ చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ విస్తృత తనిఖీలను చేపట్టారు. అడిషనల్ ఎస్పీ నిరంజన్, డీఎస్పీ హనుమంతరావు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్ లో 30 మంది ఉన్నతాధికారులు, దాదాపు 200 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి వీధిని, అనుమానిత ఇళ్లను జల్లెడపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని వాహనాలతో పాటు భారీగా మారిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 70 ద్విచక్ర వాహనాలు, 23 గొడ్డళ్లు, 11 గడ్డపారలు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడారు. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల వ్యసనాలకు పాల్పడిన, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో గానీ, డీఎస్పీకి గానీ సమాచారం అందించాలని కోరారు. తగిలిద్ది ఒళ్ళు కాదు. కాదు ఎంత ఫాస్ట్గా ఉండాలి. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ నరసాపేట సబ్ డివిజన్ పరిధిలోని చెల్లూరుపేట రూరల్ సర్కిల్లో నాదెండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ గణపవరం అనేటువంటి ఒక పెద్ద పంచాయతీ. ఇది పెద్ద విలేజ్, దాదాపు 25,000 మంది పబ్లిక్ ఉంటారు, ప్రజలు ఉన్నారు ఇందులో. ఒక సైడు రోడ్డుకి అటు సైడ్ కూడా మళ్ళీ ఒక 6-7 మంది ఉంటారు. ఇటు సైడు ఫ్రీక్వెంట్గా మొన్న ఒక 2 వర్గాల వారు కొట్టుకోవడం, నిన్న ఒక రంజాన్ సందర్భంగా 2 వర్గాల వారు కొట్టుకోవడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. దాన్ని పురస్కరించుకొని ఈ ఊర్లో ఈ కార్నాడ్ సెర్చ్ ఆపరేషను సత్తెనపల్లి సబ్ డివిజన్ నుంచి మరియు నర్సాపేట సబ్ డివిజన్ పరిధి నుంచి మొత్తం ఆఫీసర్లు 30 మంది మరియు 200 మంది పోలీస్ సిబ్బంది, మొత్తం 230 మందితోటి ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా మేము ఎక్స్పెక్ట్ చేసింది, మొన్న రాళ్ళు వేసి కొట్టుకున్నారు ఒకరికొకరు. ఆ రాళ్ళు అయితే ఇక్కడ లోకల్ అవైలబుల్ రాళ్ళు, ఇటుకలు పగలగొట్టి కొట్టుకున్నారు. ఇళ్ల మీద ఏమన్నా రాళ్ళు గిళ్ళు ఉంటాయని ప్రతి ఇల్లు కూడా ఇళ్ల మీద కూడా ఎక్కి చూడడం జరిగింది. ఆ స్టోన్స్ అయితే ఏం లభించలేదు. కానీ మొత్తం రికార్డ్లెస్ వెహికల్స్ దాదాపు 51 వెహికల్స్ ఏ రికార్డు లేకుండా వాడుతున్నారు, అవి దొరికాయి. అలాగే దాదాపు ఒక 23 గొడ్డళ్ళు, ఒక 20 రాడ్లు, 13 గడ్డపారలు, 12 కత్తులు, కొడవళ్ళు అన్నీ కూడా అన్అఫిషియల్గా అనాథరైజ్గా పడేసి ఉన్నాయి. అంటే ఈ రెగ్యులర్గా పొలాలకు వాడేవి కాదు, ఈ ఊరికే అవసరమైతే వాడుకోవడం కోసం పెట్టున్నారు. ఆ అవసరం అనేది రేపు గొడవలు జరిగేటప్పుడు కూడా పడతారు. కాబట్టి ఈ ఇష్యూ ఊర్లో కాస్త మనసుల్లో వీళ్ళకి అలజడిగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ కార్నాడ్ సెర్చ్లో భాగంగా అవన్నీ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా ఈ ఊరి ప్రజలందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇప్పటికే ఈ రెండు వర్గాల మీద అటెంప్ట్ మర్డర్లు పెట్టి అందరిని అరెస్టులు చేయడం జరుగుతూ ఉంది. మరి అనవసరంగా జీవితాలు పాడు చేసుకోవద్దు. ఇందులో చదువుకునే పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయినారు. మిలిటరీ నుంచి వచ్చి ఇక్కడ ఉన్న కుర్రోడు కూడా ఉన్నాడు. మరి వీళ్ళందరూ అనవసరంగా డిస్టర్బ్ అవుతారు. కాబట్టి మీ ద్వారా ఈ గణపవరం ప్రజలకి, మండల ప్రజలకి తెలియజేసేది ఏంటంటే, దయచేసి ఎవరు కూడా
రాత్రి మొన్న మా పోలీసులు కూడా వీళ్ళు తిట్టడం జరిగింది. చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అది పద్ధతి కాదు, కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించి శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉండేదానికి సహకరించాలని ఈ సందర్భంగా మీ ద్వారా ఈ గణపవరం ప్రజలను కోరుతున్నాం. ముఖ్యంగా థ్యాంక్ యూ. రాబోయే రోజుల్లో ఎలక్షన్ వచ్చే రోజులు ఉన్నాయి కదా, దానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అందులో భాగంగానే ఇది చేయడం జరుగుతూ ఉంది. యాక్చువల్గా రాబోయే ఎలక్షన్లో, లోకల్ బాడీ ఎలక్షన్లో ఇప్పుడే ఇలా ఉంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో తీవ్రంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇలాంటి విలేజెస్ అన్నీ కూడా మేము ప్రతి విలేజ్ కూడా కార్నర్ సెర్చ్ ఆపరేషన్ వీక్లీ వన్స్ పెడతా ఉన్నాం. ప్రతి సబ్ డివిజన్ పరిధిలో దాదాపు ఇప్పటికే 56 కార్నర్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. పసుమరు నుండి గుదేవారిపాలెం మరియు ఇంజరంపాడు వెళ్లే మార్గంలో కొత్తగా నిర్మించిన నార్కెట్పల్లి ఓడరేవు రోడ్డు నందు రాకపోకలకు అడ్డుగా పెట్టిన సిమెంట్ దిమ్మల పక్క నుండి డివైడర్ మీద నుండి రోడ్డు దాటుతున్న ప్రజలు గతంలో కంటే కూడా ఇంకా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి గమనించాలి, ఎక్కువ మంది 4 కిలోమీటర్లు తిరిగి రాలేక అదే రోడ్లో ఎదురుగా ప్రయాణం చేస్తున్నారు. చాలా ప్రమాదకరమైన విషయం కాబట్టి అధికారులు వెంటనే చర్యలు తీసుకుని కనీసం ఒక 1/2 కిలోమీటర్ ఇరువైపులా యూటర్న్ ఇస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఒక నాయకుడిపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం, విశ్వాసమే వారి భవిష్యత్తు నిర్ణయిస్తాయని దానికి ప్రత్యక్ష ఉదాహరణ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన బాటలో నడిచే ప్రజా ప్రతినిధులు ఏనని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. బుధవారం చిలకలూరిపేట పట్టణంలోని పత్తిపాటి గార్డెన్స్ లో మున్సిపాలిటీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన మాజీ చైర్మన్, టీడీపీ 18 మంది మాజీ కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పదవీ కాలం ముగించుకున్న చైర్మన్, కౌన్సిలర్లతో పాటు మున్సిపల్ అధికారులని, పట్టణ ప్రముఖులను, మున్సిపల్ సిబ్బందిని సన్మానించిన పత్తిపాటి అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు. చిలకలూరిపేట పట్టణ ప్రజలు అభివృద్ధిలో మార్పు కోరుకోవాలి, కానీ నాయకత్వంలో కాదని, గతంలో చేసిన తప్పు చేయకుండా ఉంటేనే పట్టణ ప్రజల స్థితిగతులు పూర్తిగా మారిపోతాయని పత్తిపాటి స్పష్టం చేశారు. 2014-2019 మధ్య కాలంలో నియోజకవర్గంలో 4,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేసిన ప్రజలు కొత్త వారికి అవకాశం ఇచ్చి తప్పు చేశారని, దానివల్ల నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని ఆయన తెలిపారు. ప్రజా సమస్యల గురించి, నియోజకవర్గం గురించి ఏమి తెలియని వారిని నమ్మడం, వారిని చేరదీయడం వంటి తప్పులు చేయదని ఈ సందర్భంగా పత్తిపాటి నియోజకవర్గ ప్రజలకు హితవు పలికారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలోనే పట్టణంలో ఎక్కడ మట్టి రోడ్డు అనేది లేకుండా మొత్తం సిమెంట్ రోడ్డు వేయించి డ్రైనేజీలు నిర్మించి తాగునీరు నిరంతరం అందించామన్నారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎక్కడ చిన్న గుంత కూడా పూడ్చకుండా 5 ఏళ్లు ప్రజల్ని వారి సమస్యల్ని గాలికి వదిలేసిందన్నారు. చివరకు టీడీపీ ప్రభుత్వంలో రోజు నీటి సరఫరా చేస్తే వైసీపీ నాయకులు 2 రోజులకు ఒకసారి నీరు అందించారన్నారు. వారి హయాంలో జరిగిన స్థానిక ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయని, గెలుపు కోసం దుర్మార్గాలకు పాల్పడ్డారని పత్తిపాటి తెలిపారు. వైసీపీ దుర్మార్గ పాలనలో ఎన్నో చేదు అనుభవాల్ని చవిచూసిన ప్రజలు మున్ముందు అప్రమత్తంగా వ్యవహరించాలని, అప్పుడే వారి జీవితాలకు, నియోజకవర్గానికి ఎన్నలేని మేలు కలుగుతుందని పత్తిపాటి తెలిపారు. గత ప్రభుత్వ దుర్మార్గాల్ని ఎదిరించడంలో నాడు టీడీపీ నుండి గెలుపొందిన కౌన్సిల్లో ముందు నిలిచారని, ధైర్యంగా వైసీపీ ప్రభుత్వ దోపిడీపై పోరాడారని పత్తిపాటి ప్రశంసించారు. మరణ స్థానిక ఎన్నికలు జరిగే వరకు ఈ కౌన్సిల్ యథావిధిగా ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారు అప్పటి వరకు మాజీలు కారని ఆయన తెలిపారు. తర్వాత వచ్చినటువంటి మరి నాగేశ్వరరావు గారు కావచ్చు, మరి మున్సిపల్ సమావేశాలు రేపు ఉంటే ఇవాళ ఫోన్ చేసేవాళ్ళు. మీ ఇష్టం, మీరు స్థానిక ఎమ్మెల్యే, ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, మీరు ఆ నోటు ఆ మాట మాట్లాడితే మీ సంగతి తెలుస్తాను, మీ మీద కేసులు పెడతాను, మీ వీక్ పాయింట్ తెలుసు అని ఆ విధంగా బెదిరించినప్పటికీ కూడా మరి ఏ సమస్య, ప్రతి సమస్యని ఒకే ఒక ఉదాహరణ, మరి ఆ రోజు డెంగీ వ్యాధి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆ సిగ్గుమాల మంత్రి అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలో ఒక డెత్ కేసు కూడా నమోదు కాలేదని చెబితే, స్వయంగా మా మామ ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో డెంగీ కేసు తోటి మృతి చెందాడు. సిగ్గు శరణం లేకుండా ఫ్లోలో ఏదో ఒక మాట మాట్లాడితే మరి ఆ రోజు ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులు ఎవరు నోరెత్తలా. మరి ఆ రోజు ఉన్నటువంటి ఆ రోజు సాయంకాలం జరిగినటువంటి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ వైసీపీ కౌన్సిలర్లతోటి మరి ఉన్నారు, ఆ కౌన్సిలర్లో ఉన్నారు, ఆ చైర్మన్ కూడా ఉన్నాడు. మళ్ళీ ప్రత్యేక సమావేశం 4వ తారీఖు ప్రత్యేక సమావేశం పెట్టించి, నెలకోసారి సమావేశం జరిగింది. ప్రత్యేక సమావేశం పెట్టి వాళ్ళ సంగతి చూడండి, వాళ్ళ హద్దు చేస్తుందంటే మేము ఆ రోజు కూడా 4వ తారీఖు సమావేశానికి పోతే మీ ఇష్టం, మీ జాతీయం మీరు చేయండి, మా జాతీయం మేము చేస్తాం, మీకు మాత్రం మేము క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదు అని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు పోలీసులను పంపించారు, జనం వచ్చారు, మరి అందరినీ ఎటువంటి పోలీసులు చల్లాచెదురు చేయడం జరిగింది. మరి కౌన్సిలర్గా గెలిచినటువంటి నెలకే మా ప్రమీల ఇక్కడ రిజిస్టర్ ఆఫీసు ఎదురున్నటువంటి సచివాలయానికి పోతే మరి ప్రమీల మీద అక్కడ ఉన్నటువంటి మరి
అక్కడ లోకల్లో నాయకులు చిన్న చిన్న వాళ్ళు ఎగబట్టడం జరిగింది. మరి ఆ రోజు మరి చంద్రూరుపేటలో నాయకులు అందుబాటులో ఉన్నారో లేదో తెలియదు. సదాశివరావు గారు మా ఫోన్ చేసి ఇట్లా ప్రమీల గారి మీద ఎగబడుతున్నారని మేము సదాశివరావు గారు చెప్తే మేము మా ఊరి నుంచి 10 మంది రిజిస్టర్ ఆఫీస్ అక్కడ సచివాలయానికి పోవడం జరిగింది. మరి వాళ్ళని మేము ఎదుర్కోవడం జరిగింది. కాబట్టి ఆయన వైసీపీలో గెలిచినా కానీ తెలుగుదేశం వచ్చిన తర్వాత ఆయన అందరితోటి మంచిగా ఉండి పనులు చేయడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి 8 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం వాళ్ళైనా కానీ అందరిని కలుపుకొని ముందుకెళ్ళటం, చిలకలూరుపేట అభివృద్ధిలో ముందున్నారని చెప్పేసి మనం చేస్తూ, అట్లానే పుల్లారావు గారు ఈ నియోజకవర్గానికి విధులు అనేక రకాలుగా తెచ్చి అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అట్లానే పుల్లారావు గారు ముస్లింలకి ఈ నియోజకవర్గంలో పెద్ద పేట వేసేసి వాళ్ళు ఓట్లు చీలకుండా చేయాలనే ఆలోచనతో నడుస్తూ ఉన్నారు. అట్లానే చైర్మన్గా మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా కరిమల్ల గారు కానివ్వండి, అట్లానే మండల అధికారి ఎంఆర్ఓ కానివ్వండి, అట్లానే ఇప్పుడు రఫాని గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ముస్లింలకు పెద్ద పీట వేశారు. ఓట్లు చేరకుండా రేపు వేయాలని, రేపు మున్సిపల్ ఎలక్షన్లు కూడా మీరు అధిక సంఖ్యలో గెలిపిస్తారని మనం చేస్తూ, వైసీపీ ప్రభుత్వంలో అనేక రకాలుగా అరెస్టులు కానివ్వండి రకరకాలుగా జరిగినాయి. ఇప్పుడు కొత్తగా అతని మీద అభియోగం మోపబడితేనే అరెస్టులు చేస్తూ ఉన్నారు. కాబట్టి అది గుర్తించి మన ప్రజల దగ్గరకు తీసుకెళ్లేసి రేపు పొద్దున కూటమి ప్రభుత్వం ఏ రకంగా కానీ కౌన్సిలర్లు కానివ్వండి, లేకపోతే పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, ఏదైనా కానీ వచ్చినప్పుడు కలిసికట్టుగా పనిచేయాలని మనం చేస్తూ, నాకు ఈ అవకాశం మేమందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. జై జై భారత్. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి పూర్ణచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇటీవలే ఒక 10 పదవుల దాకా పాపం తప్పి మరి రఫానీ గారు అదృష్టం వరించి ఇచ్చారు. పాపం పేరుకే చేరలేడారు. డాక్టర్ అమర్ గారిని అందరికీ తెలిసిన విషయంగా కోరుచున్నాము. ఆయన ఒక పొంగు మార్చాలన్నా కూడా ఆయన చేతిలో లేని పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో మన తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో రాకముందులే కౌన్సిలర్స్ అందరూ కూడా పార్టీలో చేరినప్పటికీ చైర్మన్ పదవిని మార్చిదా చైర్మన్ గెలిచినప్పటికీ మరి రఫానీ గారి మంచితనం, రఫానీ గారి మీద ఉన్నతో మన ఎమ్మెల్యే గారు మార్చకుండా, అంతేకాకుండా అతని ఆరోగ్యం గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అతను లైఫ్ను మార్చిన ఘనత మన ఎమ్మెల్యే గారు పుల్లారావు గారు. గత పరిపాలనలో ఒక రాష్ట్రంలో అరాచక పాలనే కాకుండా చిలకలూరుపేటలో ఆఖరికి మున్సిపాలిటీలో కూడా విపరీతమైన అవినీతి కంపు, అది అందరికీ తెలిసిన విషయమే. మరి మన ప్రభుత్వం వచ్చిన కొద్ది కాలంలోనే ఎన్ని రకాలైన అభివృద్ధి పనులు జరిగినాయో అందరికీ తెలిసిన విషయమే. వాటర్ సమస్యలు కానివ్వండి, మరి గృహాలు కానివ్వండి, 52 ఎకరాలు మళ్ళా తిరిగి ఈజేవటంలో కానివ్వండి, ఒకే ఒక వాళ్ళు సోట్లు ఇచ్చి పసుమతి కల్లి దాంట్లో ఎంత గోల్మాల్ చేసిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. అభివృద్ధి అంటే ఇది. అభివృద్ధి అంటే మరి ఎమ్మెల్యే గారు పుల్లారావు గారు చేసిన, ఎమ్మెల్యే గారు తయారు చేసిన అభివృద్ధి గారు చిలకలూరుపేటకి ఏ ఎమ్మెల్యే చేసిన టైంలో అసలు అభివృద్ధి జరగలేదు. ఇక ముందు కూడా రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లు 34 ఓట్లు ఒక వర్డు కూడా జారిపోకుండా పదవీ కాలం అయిపోవటం, స్పెషల్ ఆఫీసర్ పరిపాలన రావటం జరిగింది. నేను మరి నాతో పాటు కౌన్సిలర్లు అందరూ కూడా 17వ తేదీతోటి మా యొక్క సభ్యత్వాలు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యత్వాలు రద్దయినాయి. ఆ తదుపరి ఎమ్మెల్యే గారి అవకాశం అంటే వారు బిజీ ఉండటం వల్ల 4-5 రోజులు సభా కార్యక్రమాలని వాయిదా వేసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా నేను మాట్లాడేది ఏంటంటే, నేను మున్సిపల్ చైర్మన్ కావటమే నా జీవితంలో ఒక విశేషం. నేనంటూ అన్ని విధాల ప్రజలకు అందుబాటులో కార్యక్రమాల్లో ముందుండేవాడిని. కానీ దేవుడి దయ వల్ల ఈ చిలకలూరుపేట మున్సిపల్ చైర్మన్ అవటం, మరి ఆ తదుపరి కార్యక్రమాలన్నీ మీ అందరికీ తెలుసు. మరి గత సంవత్సరంలో నా ఆరోగ్యం బాగలేనప్పుడు మరి అప్పుడు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే గారు అన్ని విధాలా సహకరించటం,
మరి వారితో నేను ప్రయాణం చేయడం జరిగింది. నా యొక్క జీవితంలో చాలా ముఖ్య ఘట్టాల్లో లాస్ట్ సంవత్సరం అనేది మాత్రం నాకు గొప్ప అనుభూతిని కలిగించిన సంవత్సరం. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నా జీవితంలో ఒక నాయకుని దగ్గర చేరి మరి సంవత్సర కాలంలో చిలకలూరిపేటలో అనేక రకాల కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. మున్సిపల్ కౌన్సిలర్స్ సన్మాన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి రఫానీ గారు మరీ కోరితే ఈరోజు విజయవాడలో సమావేశం ఉన్నా కూడా అఫీషియల్ మీటింగ్కి వెళ్ళాల్సిందా కూడా టైం తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళని తొందరగా నేను వెళ్ళిపోవాలి ఆ మీటింగ్కి. సో ముఖ్యంగా చిల్లూరుపేటలో మేము చాలా కార్యక్రమాలు చేసాం. అంతకుముందు ఏం లేనప్పుడే శానిటరీ కాంప్లెక్స్లో మూడు సెంటర్స్లో 3 శానిటరీ కాంప్లెక్స్లు మున్సిపాలిటీ స్థలాలను చూపిస్తే వాటిని ఏర్పాటు చేసాం. వాటిని మొదలుపెట్టిన తర్వాత చాలా కాలనీల్లో డ్రైనేజ్ కట్టాము, శానిటేషన్ చేసాము, శానిటేషన్ కార్యక్రమాలు చేసాము, చాలా కార్యక్రమాలు చేసాం. ప్రస్తుతం మాత్రము మేము గత 3 సంవత్సరాల నుంచి మహిళలకి వృద్ధాశ్రమం అనేది నడుపుతున్నాం. ఈరోజు మరో సన్మాన గ్రహీత డాక్టర్ రమేష్ బాబు గారిని ఈ యొక్క వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. సుభాన్ నగర్లో ఒంటరి మహిళలు ఎక్కువ ఉన్నారని చెప్పి గుర్తించడం జరిగి సుభాన్ నగర్లోనే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఒంటరి మహిళలు చూస్తే దాదాపు 200 మంది అక్కడే వచ్చారు మాకు. వాళ్ళకి ప్రతి నెల నిత్యావసర వస్తువులు ఇవ్వటం మొదలుపెట్టాం. దాని తర్వాత మేము చూస్తే వాళ్ళ నిత్యావసర వస్తువులు వాళ్ళ దగ్గర నుంచి కూడా ముఖ్య అతిథులుగా చేసిన మన ప్రియతమ నేత, మన అభివృద్ధి ప్రదాత శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి, వశిష్ఠ రంగారావు గారికి, సుబ్బారావు గారికి, వేదిక మీద అలంకరించిన తదితర పెద్దలకు, పార్టీ ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులకు, మాజీ కౌన్సిలర్లకి, పార్టీ నాయకులకి, అంజుమన్ కమిటీ వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అస్సలాము అలైకుం. ముఖ్యంగా 17వ తారీఖు వాళ్ళకు పదవి విరమణ చేసినప్పటికి కూడా ఒక 4-5 రోజులు ఆలస్యంగా మరి పుల్లారావు గారు అందరూ కలిసి వచ్చే విధంగా కార్యక్రమం చేసుకోవాలనే ఉద్దేశంతో మరి చైర్మన్ రఫానీ గారు ఇంకా తదితర కౌన్సిలర్లు అందరూ కలిసి ఈరోజు కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన సోదరులందరూ వచ్చి ఆ మాజీలు అయ్యామనే ఇబ్బంది నుంచి తొలగించి మాజీ అనే ఆలోచన రాకుండా వాళ్లే కంటిన్యూషన్గా కార్యక్రమాలు ఆ వార్డు పరిధిలో వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, టీడీపీలో ఉన్నవాళ్ళు కానీ, ఇంకా ఎవరైనా వచ్చేవాళ్ళు కానీ వాళ్ళే కార్యక్రమం చేస్తూ అక్కడ ఖచ్చితంగా ఓటింగ్ శాతాన్ని పెంచి రేపు రాబోయే లోకల్ బాడీ మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచే విధంగా తయారు కావాలి. అలా తయారు చేసినప్పుడే మనం పత్తిపాటి పుల్లారావు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి మరి అనేక రకాలుగా చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలో ఏ దిక్కున చూసినా మరి బ్రహ్మాండమైన రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, లేకపోతే విద్యుత్ కానీ, మున్సిపాలిటీ పరిధిలో డెవలప్మెంట్స్ కానీ, 30 పడకల హాస్పిటల్ కానీ, అనేక బ్రిడ్జి కానీ, ఇంకా తర్వాత పసుమరం బ్రిడ్జి, ఒంగోలు బ్రిడ్జి మధ్యలో బ్రిడ్జి రానటువంటి దానికి కూడా మరి ఆ బందిలపాలెం నుంచి ఒక బ్రిడ్జి ప్రత్యేకంగా జీవో పెట్టి శాంక్షన్ తీసుకుని వచ్చిన ఘనత మన పత్తిపాటి. అలాంటి పరిస్థితులు మనం ఎన్నో పత్తిపాటి పుల్లారావు గారి యొక్క ఆలోచన విధానాన్ని గురించి మనకి కనుక మననం చేసుకుంటే ఉదయం 8ంటికి బయటికి వచ్చిన నాటికి టైంలో ఏ విధమైన ఆలోచన, ఏ విధమైన స్మైల్గా మాట్లాడతాడో, 11 గంటలకు కానీ 12 గంటలకు కానీ రేత్రి ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎక్కడ ఏ కోశాన ఇసుకు ఎక్కడ కనిపించకుండా వచ్చిన వారందరినీ మరి వాళ్ళ యొక్క కార్యక్రమాలు అయినాయా లేదా, వాళ్ళకి ఫోన్ అందిందా, అందకపోయినా మళ్ళీ బయటకు వచ్చి బండి ఎక్కేటప్పుడైనా మీ పని అయిందా లేదా అని అడిగి ఆ తర్వాత బండి ఎక్కిన తర్వాత కూడా మరి వాళ్ళు చెప్పారు ఫోన్ అందలేదు కదా, సదాశివరావు గారు వాళ్ళకి ఫోన్ చేయి, లేకపోతే కరీముల్లా వాళ్ళకి ఫోన్ చేయి అని దారి పొడుగుతా ఇవే పార్టీని గురించి, అభివృద్ధి గురించి, మనకి చిలకలూరుపేటకి నిధులు ఏ విధంగా బయట నుంచి తీసుకురావాలి అనే దాంట్లో మన మాజీ మంత్రివర్యులు అంతకుముందు భారీ స్థాయిన
నిధులు తీసుకొచ్చి డెవలప్ చేయడం జరిగింది. మేఘన హోటల్ ప్రొపరేటర్ పావులూరి పవన్ కుమార్ కుమార్తె ఒన్నుల బహుకరణ వేడుక పట్టణంలోని గ్రాండ్ వెంకటేష్ కళ్యాణ మండపం నందు జరుగుతుండగా ఆ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై చిన్నారి కృతికను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా పౌర సరఫరాల జిల్లా మేనేజర్ నారదమునికి ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసింది. గతంలో ఎన్నికల విధుల్లో 1219 మంది సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్లకు బదులు నిబంధనకు విరుద్ధంగా టెండర్ బ్యాలెట్ పేపర్లు జారీ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై విచారణ చేపట్టిన సర్కార్ విధి నిర్వహణలో ఘోరంగా విఫలమైనందుకు తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అధికారుల నిర్లక్ష్యంపై ప్రభుత్వం సీరియస్ అయింది. చిలకలూరిపేట పట్టణంలో ఒక్కసారిగా ఇంధన కలకలం రేగింది. పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడనుందనే ప్రచారంతో వాహనదారులు భారీ సంఖ్యలో పెట్రోల్ బంక్లకు పోటెత్తారు. దీనితో పట్టణంలోని ప్రధాన రహదారులపై వాహనాలు కిలోమీటర్ల మేర క్యూ కట్టాయి. దేశంలో ఎక్కడా ఇంధన కొరత లేదని ప్రభుత్వం మరియు పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. త్వరలో ఇంధన ధరలు భారీగా పెరుగుతాయనే ప్రచారం లేదా స్టాక్ అయిపోతుందనే వదంతులు సోషల్ మీడియాలో వ్యాపించడంతో ప్రజలు ఆందోళనకు గురై బంకుల వద్దకు పరుగులు తీశారు. గంటల తరబడి ఎండలో వేచి ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంకుల వద్ద రద్దీ పెరగడంతో ట్రాఫిక్ స్తంభించి సాధారణ ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి అయోమయానికి తెరదించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిజంగా కొరత ఉందా లేదా అనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వాలి. బంకుల వద్ద ట్రాఫిక్ క్రమబద్దీకరించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి. చిలకలూరుపేట పట్టణ వాసులు సంబంధిత శాఖ అధికారులు చొరవ తీసుకుని వదంతులు నమ్మవద్దని ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు బంకుల వద్ద పరిస్థితి సమీక్షించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. నిన్నే నీకే చిలకలూరుపేట నియోజకవర్గం మండలం గణపవరం గ్రామంలో చవిటిపాలెంలో రోజాకు చెందినటువంటి వ్యక్తి బెల్దారి పనులు చేసుకుంటూ ఆ గ్రామంలో నివసిస్తూ ఉండే వ్యక్తి ఇంట్లో ఫ్యాన్ కురేసుకుని ఏదో కారణం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. ఇరుగు పొరుగు వారు 198 సిబ్బంది వారికి సమాచారం అందించడంతో హుటాహుట్న 198 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని నాదెండ్ల పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించగా ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి పోలీసు వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి ఆత్మహత్య గల కారణాలపై పరిశీలిస్తూ ఉన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలోని బోయపాలెం సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి వస్తున్న టాటా వ్యాన్ బొలెరో వాహనం ఢీకొన్నాయి. అంజయ్య గ్రామం కుమటివారిపాలెం గాయపడ్డ వారు వెంకటరాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం చిలకలూరుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 16వ జనాభా గణన ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధం కావాలని జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన 2వ దశ ఫీల్డ్ ట్రైనర్లు శిక్షణ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ శుక్రవారం సందర్శించి శిక్షణ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. మార్చి 26 నుండి 28 వరకు 3 రోజుల పాటు జరుగుతున్న ఈ శిక్షణలో జనగణన డేటా సేకరణపై అధికారులు పూర్తి అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. మన గణన మన భవిష్యత్తు అనే నినాదంతో జరుగుతున్న ఈ మహాయజ్ఞం దేశ ప్రగతికి దిక్సూచి వంటిదని, సేకరించే ప్రతి అంకె ప్రతి ప్రణాళికల రూపకల్పనకు పునాది అని స్పష్టం చేశారు. గృహ నిర్మాణం, త్రాగునీరు, మరుగుదొడ్డి, విద్యుత్, ఇంటర్నెట్ వంటి 33 కీలక అంశాలపై సమగ్ర సమాచారం సేకరించాల్సి ఉంటుందని, సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచడం చట్టరీత్యా బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు అఖిల్ సుబ్రహ్మణ్యం, జిల్లా ఇన్ఛార్జి రామసుబ్బారావు, జిల్లా ప్రణాళిక అధికారి తదితరులు పాల్గొన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళకు అత్యవసర సమయంలో రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడారు. చిలకలూరుపేటకు చెందిన ప్రముఖులు కాసరామశ్రీను మిత్ర బృందం. కాసరామశ్రీను అనగానే ముందుగా గుర్తుకొచ్చేది రక్తదానం, సేవా కార్యక్రమాలు. రోడ్డు ప్రమాదంలో గాయపడి మృత్యువుతో పోరాడుతున్న సమయంలో బాధితులు అండగానే మేము ఉన్నామంటూ ముందుకొచ్చి రక్తాన్ని అందజేసి బాధితుల కుటుంబాల్లో వెలుగులు నింపారు. మన కాసరామశ్రీను మిత్ర మండలి బృందం. కాసరామశ్రీను అందుబాటులో లేకపోయినా ఆపద సమయంలో అతని మిత్ర మండలి వారు మేము సైతం అంటూ రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు వస్తారని వారు తెలిపారు. ఇదే తరహాలో చిలకలూరుపేటకు చెందిన సయ్యద్ జాన్
శాంతి హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఈమె వయసు 63 సంవత్సరాలు. ఈమెకు శస్త్రచికిత్స నిమిత్తం 2 యూనిట్ల బి నెగిటివ్ బ్లడ్ అవసరం కాగా ఆమె కుటుంబ సభ్యులు కాస రామశ్రీను ఆశ్రయించగా వెంటనే కాస మిత్ర బృందంతో హైదరాబాద్ వెళ్లి ఉచితంగా రక్తాన్ని అందించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా వారికి అందజేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బైరా దిలీప్ చక్రవర్తి, రమణ, స్వామినాయుడు, మర్రిపూడి వెంకటేష్, మిత్ర మండలి పాల్గొని బాధితులకు అందించారు. బాధిత కుటుంబ సభ్యులు కాస రామశ్రీను బృందాన్ని అభినందించారు. దక్షిణామూర్తి స్వామి ఆశీస్సులతో 1996లో నా రక్తదాన ఫస్ట్ నేను చేయడం జరిగింది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పంజాగుట్ట. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2026 వరకు నేను 60 సార్లు రక్తదానం చేయగలిగాను. తర్వాత చిరంజీవి గారి పిలుపు మేరకు 2 రాష్ట్రాల్లో 592 క్యాంపులు రమణ స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రక్తదాన శిబిరాలు నిర్వర్తించడం జరిగింది. ముఖ్యంగా మా చిలకలూరుపేటలో 9,000 మంది దాకా ఈ 30 సంవత్సరాల్లో మా పల్నాడు జిల్లా వ్యాప్తంగా క్షతగాత్రులకి అత్యవసర పరిస్థితిలో హాస్పిటల్లో రక్తదానం చేయడం నిజంగా నాకు భగవంతుడు ఇచ్చిన వరంగా అనుకుంటున్నాను. ఎన్నోసార్లు మేము ఈ రక్తదానం ఉద్యమంలో చాలా కష్టపడ్డాం. ఈ 60వ రక్తదానానికి మా అన్నయ్య మాకు స్ఫూర్తి. మా బైరా దిలీప్ చక్రవర్తి మా అన్నయ్య రావటం నాకు చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి నాది బి నెగిటివ్ 60వ ఇవాళ చేస్తున్నాను. అన్నయ్యకి అంకితం చేసుకుంటూ జై చిరంజీవి. చిలకలూరుపేట పట్టణంలోని పెట్రోల్ బంకులో ఇంధన కొరత ఉందనే ప్రచార నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ మరియు సివిల్ సప్లై అధికారులు బుధవారం విస్తృత తనిఖీల్ని చేపట్టారు. సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి బంకుల్లోని నిల్వల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కృత్రిమ కొరత సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా బాటిళ్లు లేదా క్యాన్లలో పెట్రోల్ పోయడం పూర్తిగా నిషిద్ధమని, కేవలం వాహనాలకు మాత్రమే ఇంధనం నింపాలని స్పష్టం చేశారు. ఆసుపత్రులు, ఫైర్ స్టేషన్ మరియు పోలీసుల వంటి అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి పత్రాల ఆధారంగా సరఫరా చేయాలని ఆదేశించారు. ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలించినా లేదా అక్రమంగా నిల్వ చేసిన నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని బంకు యజమానులను అధికారులు హెచ్చరించారు. చిలకలూరుపేట పురపాలక సంఘ పరిధిలో ఉన్న ఆస్తి పన్ను, నీటి పన్ను ఈ నెల 31వ తేదీ కల్లా బకాయిలు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి కోరారు. పన్నుల వడ్డీపై 50% రాయితీ ప్రభుత్వం ప్రకటించిందని, ఈ రాయితీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం 50% రాయితీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. పుర ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను మీద 50% వడ్డీ మాఫీ చేసింది. ఈ వడ్డీ మాఫీ అనేది మార్చి 31 వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి చిలకలూరుపేట ప్రజలందరూ కూడా దీన్ని గమనించి మీరు కట్టవలసినటువంటి ఏదైతే ఆస్తి పన్ను ఉందో అది మొత్తం ఒక్కసారిగా పే చేసినట్లయితే మీరు కట్టవలసినటువంటి పెనాల్టీ మీద 50% మీకు మినహాయింపు లభిస్తుంది. అదేవిధంగా ఆస్తి పన్నుతో పాటు వాటర్ ట్యాక్సు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, అదేవిధంగా ఎంక్రోచ్మెంట్ ఫీజులు ఇవన్నీ కూడా పురపాలక సంఘానికి 31వ తారీఖు లోపల మీరు చెల్లించి తగిన రసీదులు పొందాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సదవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి కృష్ణ ఆధ్వర్యంలో గురువారం పురస్కరించుకుని శ్రీ దత్త సాయి సన్నిధిలో భక్తులచే శ్రీ గురు దక్షిణామూర్తి కోమ పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. మొదటిగా శ్రీ దత్త సాయికి ప్రత్యేక అభిషేక అర్చన పూజ కార్యక్రమాలతో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అష్టోత్తర శతనామ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం లోకక్షేమం కోసం సకల జనుల సర్వాధిష్ట సిద్ధికి ప్రజలందరికీ గురుబలం లభించడం కోసం ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న క్లిష్ట పరిస్థితుల నుండి ప్రజలందరూ కాపాడబడడానికి శ్రీ గురు దక్షిణామూర్తి హోమంతో పాటు శ్రీ దత్తాత్రేయ జగన్మాత శ్రీ సూక్త హోమాలు నిర్వహించామని హస్త నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ తెలిపారు. అనంతరం శ్రీ భక్తుల పావడి ఆర్థిక సహాయ సహకారాలతో భక్తుల అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. డాక్టర్ బాలాజీ మాట్లాడుతూ దత్త సాయి సన్నిధిలో జరిగిన అన్న సంతర్పణ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవేశ ప్రముఖులు కొత్తూరు హనుమంతరావు, ఐనమూరు హనుమంతరావు, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. गायत्री समेत कुंड मध्य गायत्री समेत परमात्मा देवताभ्यो नमः
చాలా బాగా తీసుకోండి. सद्गुरु साईनाथ महाराज की, श्री गुरुदेव दत्तात्रेयाय साईनाथ महाराज की। ओम साई श्री साई जय जय साई, ओम साई श्री साई जय जय साई, ओम साई श्री साई जय जय साई। श्री సాయిరాం చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు పరమ పవిత్రమైన గురువారం, మరి ఈ పాల్గొన మాసంలో రెండవ గురువారం, అటువంటి పరమ పవిత్రమైన ఈ గురువారం పురస్కరించుకొని ఉదయాన్నే బాబా గారికి ప్రత్యేకంగా అభిషేక అష్టోత్తర శతపూజా కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. అనంతరం శ్రీ గురు దక్షిణామూర్తి సహిత గురుహోమం మరి వేద పండితులు శ్రీ కుందుర్తి హనుమత్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో జరిగి ఉన్నది. అలాగనే ఈ హోమంలో భక్తులందరూ పాల్గొని హవిస్సులు సమర్పించి వారందరూ కూడా శ్రీ సాయినాథుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొంది ఉన్నారు. ఎవరైతే మరి ఈ గురు దక్షిణామూర్తి హోమంలో పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగాలు కలుగుతూ ఉంటాయి. అలాగనే ఈరోజు అన్నదాతలు మరి శ్రీ బత్తుల పావని గారి యొక్క ఆర్థిక సహాయ సహకారాలతో మరి ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం క్రైస్తవ లోకానికి శ్రమల దినాలు 40 దినాలు ఉపవాసం ఆచరిస్తారు. ఇందులో భాగంగా తమ పాపాలు పోగొట్టుకునేందుకు పుణ్యక్షేత్రాలకు కాలినడకన వెళ్లడం రోమన్ క్యాథలిక్ క్రైస్తవ ఆచారం. ఈ నేపథ్యంలో గురువారం చార్లెస్ కాన్వెంట్ వద్ద ఉన్న ఆర్సీఎం చర్చి వద్ద నుండి నాదెళ్ల మండలం కనుపర్లో ఉన్న బాలయేసు పుణ్యక్షేత్రానికి కాలినడకన వెళ్లారు. దాదాపు 2000 మంది భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొన్నట్లు చర్చి ఫాదర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు చుక్కా విన్సెంట్ పాల్గొన్నారు. पानी 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 40 రోజుల తపస్కాలాన్ని ప్రారంభించుకొని మరి తపస్కాలం చివరి భాగానికి చేరుకున్నాం. ఈ రోజున ప్రత్యేకంగా పాదయాత్రను ప్రారంభించుకున్నాం. చిలకలూరుపేట చిన్న తెరేసమ్మ గారి దేవాలయం వద్ద నుంచి కనపరు బావి బాలయేసు పుణ్యక్షేత్రం వరకు కూడా ఈ పాదయాత్ర కొనసాగుతూ ఉంది. మరి ఈ పాదయాత్ర అనేది పాపాలకు ప్రాయశ్చిత్తంగా చేసుకునేటటువంటి పాదయాత్ర. క్రీస్తు ప్రభు మన కోసం శ్రమలను అనుభవించి తన ప్రాణాన్ని దారబోసి ఉన్నారు మానవాళి రక్షణ కోసం. ప్రభుని యొక్క శ్రమల్లో పాల్పంచుకుంటూ ఈ తపస్కాలంలో ఈ 40 రోజుల కాలంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రార్థనలు, ఉపవాసాలు, దాన ధర్మాలు, వీటి ద్వారా ప్రభుని యొక్క శ్రమలో పాల్పంచుకొని ప్రభుని యొక్క రక్షణలో పాల్పంచుకోవాలని ప్రయాసపడుతూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈ రోజున ప్రత్యేకంగా ఈ పాదయాత్ర ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఇది పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేసుకునేటటువంటి పాదయాత్ర. మరి ఈ రోజున దాదాపు 2000 మందికి పైగా ఈ పాదయాత్రలో పాల్గొంటూ ఉన్నారు. ఈ నెల 29వ తేదీ ఆదివారం మండల కేంద్రమైన నాదన్నిలో ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ దంత వైద్య నిపుణుడు డాక్టర్ పేర్ని కృష్ణమోహన్ తెలిపారు. ప్రఖ్యాత నేత్ర వైద్యుల శంకర కంటి ఆసుపత్రి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని డాక్టర్ పేర్ని కోరారు. వచ్చేటప్పుడు పేషెంట్స్ వైట్ కార్డు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కన్వీనర్ కంచెల శ్రీనివాసరావు ఉన్నారు. చిలకలూరుపేట పట్టణ ప్రజానీకానికి ముందుగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. రేపు శ్రీ పార్వతీ పరమేశ్వర దేవస్థానము నాదెళ్ల గ్రామం నందు 42వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని మన యువ కేరాటం
యువ కేరళం అయినటువంటి శ్రీ ప్రతిపాటి శరత్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి చిలకలూరుపేట పట్టణ మరియు నాదండ్ల, ఎడ్లపాడు, కొండవీడు ప్రాంత ప్రజానీకము విరివిగా పాల్గొని ఈ ఉచిత మెగా 42వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాము. ఈ కార్యక్రమానికి వచ్చే పురుషులు తలంటి స్నానం చేసుకొని నీట్గా షేవ్ చేసుకొని ఉండాలి. ఆడవారు తలంటి స్నానం చేసి ఉండాలి. వారు వచ్చే ఈ కార్యక్రమానికి కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఉచితంగా మన పెద్దకాకాని శంకర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి వచ్చేవారు తెల్ల రేషన్ కార్డు తీసుకొని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సభ్యుల ఆర్థిక సహకారంతో కోతవరం గ్రామంలో కస్తూర్బా గాంధీ విద్యాలయానికి గురువారం 7 కూలింగ్ వాటర్ క్యాన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా పాస్ట్ రీజియన్ చైర్మన్ నక్కా కోటేశ్వరమ్మ, పాస్ట్ అడ్వైజరీ కమిటీ మెంబర్ చుక్కా విన్సెంట్ పాల్ మరియు క్లబ్ ట్రెజరర్ యక్కల దేవేంద్ర, రాజేష్ కుమార్, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరూ బాగా ప్రమోట్ కావాలని 6th నుంచి 7th కి, 7th నుంచి 8th కి, 8th నుంచి 9th కి, 9th నుంచి 10th కి, 10th వాళ్ళు ఇంటర్కి, ఫస్ట్ ఇంటర్ వాళ్ళు సెకండ్ ఇంటర్కి అలా ప్రమోట్ కావాలని మంచి మార్కులతోటి బాగా విద్యావంతులయ్యి బాగా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ మీ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ గురువు గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మంచి స్థాయికి ఎదగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా ఏంటి అటు మాట్లాడుతుండేది చూస్తున్నాను. మీ అందరికీ కూడా ఇంకోసారి కంగ్రాట్స్ చేస్తూ ఇంతటితో ఇంతసేపు కాల్తో కూర్చున్న మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ మళ్ళీ ఇలాంటి విభేదాలు ఆ మాట తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఇంకో అమ్మాయి చెప్పినప్పుడు ఇట్లా అన్నారని అంటే ఎంత బాధపడుతుంది. చంపమైన ఒక దెబ్బ కొడితే కొద్దిసేపు గోతం, ఒక మాట అంటే సూటిగా ఒక కత్తి పొడిచినట్టుగా ఉంటుంది హృదయాన్ని. కాబట్టి ఒకరి మీద ఒకరు చాడలు చెప్పడం కానీ లేకపోతే అబద్ధాలు ఆడటం కానీ కొండమని చెప్పడం కానీ ఇలాంటివన్నీ మీరు మర్చిపోవాలి. అది మీరు భవిష్యత్తులో చాలా మంచి వినయం, విధేయత మరి ఇలాంటివన్నీ కూడా మీరు అలవర్చుకోవాలని మీరు అలవర్చుకొని మంచి ప్రవర్తనతో మంచి పిల్లలను తీసుకుంటూ తల్లిదండ్రులకు మంచి గౌరవ ప్రదమైనటువంటి వాళ్ళకి గౌరవాన్ని ఇస్తూ భవిష్యత్తులో తల్లిదండ్రులు ఏడ్పించే వాళ్ళు దుర్మార్గులు, దుష్టులు, భ్రష్టులు. ఎందుకో తెలుసా, మనకు కని మరి చిన్నప్పుడు తండ్రి మీద మనం ఎక్కినప్పుడు ఇక్కడ తొక్కుతూ ఉంటే లోన ఎంత బాధపడుతున్నా సరే సంతోషంగా అమ్మాయిని ఎత్తుకొని ఉన్నటువంటి తల్లిదండ్రులు ఈనాడు ఏం చేస్తున్నారు, పెద్ద అయితే అంటున్నారు. ఎందుకో తెలుసా, వాళ్ళకి అన్నం పెట్టడం లేదు, వాళ్ళని చూడటం లేదు, వాళ్ళ ముసలితనంలో వాళ్ళని గౌరవించడం లేదు. మీ పనులు ఏందో, మీ వ్యవహారం ఏందో, మీ పిల్లలు ఏందో, రేపు పెద్ద అయిన తర్వాత మీరు అలా తయారయ్యేటువంటి వాళ్ళు 190 తయారయ్యారు. స్వయం సహాయక సంఘ సభ్యులతో అనుసంధానమైన మహిళా వ్యాపార అభివృద్ధికి కొరకు రూపొందించబడిన ప్రత్యేకమైన సంపన్నకారి కార్యక్రమం ఒక వరం లాంటిదని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల తెలిపారు. స్థానిక కలెక్టరేట్ లో గురువారం సంపన్నకారి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చాలా వ్యాపారాలు ఒక స్థాయి తర్వాత మరింత అభివృద్ధి చెందడానికి సరైన మార్గదర్శకం, వ్యాపార ప్రణాళికలు, మార్కెట్ అంశాలపై అవగాహన లేకపోవడం, పెట్టుబడికి వనరులు లేకపోతే ఆ వ్యాపారాన్ని విస్తరించడం కష్టంగా మారుతుందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి రూపొందించిన కార్యక్రమమే సంపన్నకారి కార్యక్రమం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపికైన స్వయం సహాయక సంఘ మహిళా వ్యాపారవేత్తలు అనగా 12 లక్షల పైబడి టర్నోవర్ చేయుచున్న సర్వీస్ సెక్టర్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మహిళా సంఘ సభ్యురాలకు ఒక పద్ధతిగా రూపొందించిన ఇంక్యుబేషన్ సహాయం పూర్తిగా ఉచితంగా అందిస్తామన్నారు. తద్వారా వ్యాపారాలను మార్కెట్ కు అనుగుణంగా మరింత ఆదాయం పెంచుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంపికైన వారికి కనీసం 18 నెలలు ఇంక్యుబేషన్ సహాయం అందించడంతో పాటు 1 లక్ష వరకు గ్రాంట్ లేదా 4 లక్షల వరకు 0 వడ్డీ సదుపాయం మరియు వ్యాపార పరంగా శిక్షణ, మార్కెట్ అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో కూడా ఇందుకు అర్హత కలిగిన సంఘ సభ్యులు ఏప్రిల్ 15వ తేదీలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి జాన్సిరాణి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సీఎం గారికి ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్లో పెట్టాము, ఇది కానీ బాగున్నట్లయితే డిస్ట్రిక్ట్ మొత్తం మనం విస్తరిస్తామని వారు చెప్పడం మీరు అందరూ చూశారు. అది కానీ సక్సెస్ అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం అవుతుంది. అప్పుడు కూడా అక్బర్ మషరూమ్ ఉంటుంది, అరబ్ కాఫీ లాగా చూసారు. అరబ్ కాఫీ ఎక్కడ పెట్టిన అరబ్ కాఫీ కదా మనం పెట్టాము లేదా, అలాగే అక్బర్ మషరూమ్. ఇదే కాకుండా మనకి చింతపల్లిలో మనం అనుకున్నటువంటి జూట్ బ్యాగ్స్ లేక ఫ్యాబ్రిక్ బ్యాగ్స్ కానీ మాచవరంలో మనం ప్లాన్ చేసింది కానీ చాలా దూరదృష్టి చేసింది. అట్లాగే నిన్న అట్లాగే కలెక్టర్స్ మీటింగ్ లో కూడా మేము ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ గురించి దానికి సంబంధించి ఒక ఎఫ్పిఓ ఫార్మర్ ప్రొడ్యూషన్ ఆపరేషన్ ఈ పర్టికులర్గా మష్రూమ్స్ కోసం పెట్టడం జరిగింది. ఆ కాన్సెప్ట్ గార్డెన్ ఎలా చేస్తాం దాని గురించి ఇన్స్ట్రక్షన్స్ ఎలా మీరు చేయాలి. థర్డ్ టాపిక్ ఇస్ హౌస్ ట్యాక్స్ కలెక్షన్స్ అండ్ ఫోర్త్ టాపిక్ ఇస్ యువర్ నార్మల్ GSWS వర్క్స్, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కావచ్చు, ఈకేవైసీ కావచ్చు. సో 4 టాపిక్స్. ఫస్ట్ టాపిక్ గురించి డీటెయిల్గా మాట్లాడతాం. మండల్ వైజ్ మీరు చెప్పాలి మీరేం చేస్తున్నారు. బికాస్ ఆల్రెడీ 2 మీటింగ్స్ జరిగినాయి, డిపిఆర్ ప్రిపేర్ అయిపోయినాయి. థర్డ్, యువర్ ఫైనాన్షియల్ టైర్. Most of the clusters we are planning to put in subsidy model. There is CMEGP program in which you get 80% subsidy for clusters. Common facility machinery పెట్టుకోవడానికి 80% subsidy వస్తుంది. Remaining 20% plus working capital bank loan ఉంటుంది. NRLM కింద 50 లక్షలు ఇస్తారు వాళ్ళ క్లస్టర్. సో 7 నాబార్డ్ కింద 7 క్లస్టర్స్ కి ఫండింగ్ ఇస్తున్నారు. సో ఈచ్ క్లస్టర్ కి ఫండింగ్ టైర్ మీరు ఎక్కడ నుంచి చేస్తారో అది మీకు క్లారిటీ ఉండాలి. మీ థియరీ ప్లానింగ్ అంతా అయిపోయింది. నౌ ఇస్ ద ఇంప్లిమెంటేషన్ స్టేజ్. దీనికి మీరు చెప్పగలగాలి నాకు ఇప్పటికీ. హూ ఆర్ ద బెనిఫిషరీస్, హూ విల్ రన్ ద ప్లాంట్, హూ విల్ మార్కెట్ ఇట్, ఎవరికి అమ్ముతారు, ఎవరికి పంపిస్తారు, ఇది ప్యాకేజింగ్ ఎలా ఉంటుంది మొత్తం మీరు చూసుకోవాలి. సో ఐ విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ ఎడ్లపాడు. 3 నెలలుగా రైతులకు కూర్చొని మాట్లాడటం జరుగుతుంది. రైతులు ఎంతమంది కనిపిస్తారు? 110 మంది రైతులు, 110 మంది రైతులు ఐడెంటిఫై చేస్తారు, చేంజెస్ ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.